మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలో 7 పాయల గల శ్రీ వనదుర్గామాత దేవాలయం గర్భగుడి ముందు ఉన్న ఉండి చోరీ జరిగినట్లు ఆలయో ఇన్ఛార్జ్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల జూలై 30న అమ్మవారి హుండీ లెక్కింపు జరిగినట్లు, తదుపరి శుక్రవారం రాత్రి 2 హుండీలు చోరీ అయినట్లు తెలిపారు. పాపన్నపేట ఎస్ఐ మరియు రూరల్ సిఐ ఎంక్వైరీ జరుగుతున్నట్లు, ఎఫ్ఆర్ఐ బుకింగ్ అయినట్లు, అనుమానస్తులను 4 అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఆలయో కృష్ణప్రసాద్ తెలిపారు. ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయో కృష్ణప్రసాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి విలేజ్లో ఉన్న ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. ఇక్కడ చారిత్రకంగా కూడా ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేసి తద్వారా అమ్మవారిని ఇచ్చేయడం, అంటే అమ్మవారిని ఇక్కడ ఉన్నారు వేసారు అని చెప్పేసి స్వయంగా ఉన్నారన్నమాట. శ్రీ వనదుర్గ భవాని అమ్మవారు. కాబట్టి ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది వాస్తవంగా, ఆ కాలం నుంచి కూడా. సో ఇప్పుడు కూడా మనకి దేవస్థానానికి దాదాపు భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. అంతకుముందు మనకి మెదక్ నుంచే రావాల్సి ఉండింది. ఇప్పుడు మనకి కొల్చారు నుంచి కూడా కొన్ని బ్రిడ్జెస్ వేయడం అన్నా కూడా రోజు మనకి వేలలో భక్తులు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, నిత్యం వారు కావాల్సిన బోనం అలాంటి వడి బియ్యం అలాంటి వారి సేవలు వారు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దేవస్థానం జరిగినాభివృద్ధి చెందడంతో పాటు కూడా కొన్ని దేవస్థానం వచ్చేటువంటి యాత్రికులు కూడా కొన్ని వసతులు కల్పించడానికి చేస్తున్నాం. ప్రభుత్వం ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా, అదేవిధంగా దేవస్థానం ఫండ్స్ ద్వారా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా చేయడానికి ఇంకా స్కోప్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే మనకు ల్యాండ్ కూడా బాగా ఉంది ఇక్కడ మనకి. అదేవిధంగా మనం ఎస్ఎన్ ల్యాండ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఎస్ఎన్ ల్యాండ్ కూడా ఒక 60 ఎకరాలు తీసుకోవాలని ప్రతిపాదన వస్తుంది. సో అది కూడా వస్తే కనుక ఇంకా మనకి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకి ఇంకా వారికి కావాల్సిన వస్తువుల్లో భాగంగా మెయిన్ షెడ్స్. మొన్న రాత్రి మనకి అనుకోకుండా మనకి మన అమ్మవారి దేవస్థానంలో మండపంలో ఉన్నటువంటి హుండీని చేస్తూ దొంగతనం జరిగింది. 2 హుండీలు వాళ్ళు దొంగలు మండపంలో ప్రవేశించి 2 హుండీని వాళ్ళు ఇది చేయడం జరిగింది, పగలగొట్టి దూరంగా పడేయడం జరిగింది. సో ఈ విషయంలో మేము ఆల్రెడీ ఇమీడియట్గా పోలీసు శాఖ వారికి కలపడం, వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం అవన్నీ కూడా జరిగింది. తద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. సో మనకి దోషులు ఎవరనేది తెలియదు అని కూడా మనం ఇమీడియట్గా వాళ్ళ మీద రికవరీ, లేదంటే ఫర్దర్ కోర్టు డెసిషన్ పట్టి అందులో మనం పోయిందని కూడా మనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం హుండీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గత జూలై 30వ తారీఖు హుండీ ఓపెన్ చేయడం జరిగింది, అన్ని హుండీలు కూడా. సో మనకి ఇప్పుడు డేస్ కూడా మనకి నార్మల్ డేస్ రేపు మనకి, అంటే ఎక్కువ యాత్రికులు రద్దీ లేనటువంటి డేస్ కాబట్టి మనకి సుమారుగా ఒక ₹1,00,000 వరకు మనకి అంచనా పోయింది. కాబట్టి ఇది కేసు ఎఫ్ఐఆర్ చేస్తాం కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం పోయింది ఏంటనేది కూడా క్లారిటీ తీసుకుంటాం. 1:30-2 ఆ ప్రాంతంలో ఇది జరిగినట్టుగా సమాచారం. ఆల్రెడీ సీసీ ఫుటేజ్లో కూడా మన పోలీస్ శాఖ వాళ్ళందరూ కూడా సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా తీసుకున్నారు. సో దోషులు ఎవరు అనేది దాదాపుగా వారు కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్లో ప్లేస్ అయినమాట. అంతకుముందు రోజే వర్గాల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేశారు అని చెప్పేసి కూడా మనకు తెలియవచ్చింది. నెక్స్ట్ డే మన దగ్గర కూడా ఇది విధంగా జరగడం జరిగింది. సో మేము దీని మీద ప్రత్యేక డిబేట్ చేసేసి కంపల్సరీ ఇంకా మా సైడ్ దేవస్థానం సైడ్ నుంచి కూడా ఇంకా కొన్ని ఇటువంటి పునరావృతం కాకుండా కూడా మళ్ళీ మేము అక్కడ దేవస్థానం మండపం దగ్గర కొంత స్ట్రెంగ్నింగ్గా చేయడము, సీసీ కెమెరాస్ కానీ, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకా కొన్ని బాగా స్ట్రెంగ్నింగ్, అంటే దర్వాజాలు కావచ్చు, అమ్మవారి యొక్క మండపంలో ఉన్నటువంటి
ఐరన్ లైటింగ్ కూడా ఉన్నటువంటి డోర్స్ కూడా ఇంకా స్ట్రెంగ్ చేసి గట్టిగా దాన్ని చర్యలు తీసుకోవాలి. శ్రావణ మాసంలో జనరల్గా ఏంటంటే బోనాలు జరుగుతూ ఉంటాయి. శ్రావణంలో మన ప్రాంతంలో ఎక్కువగా ఇక్కడ అమ్మవారు అంటేనే బోనము, తర్వాత మొక్కు చెల్లించుకోవడం ఇవన్నీ ఉంటాయి ట్రెడిషనల్గా. కాబట్టి ఈసారి కూడా మనం గత శ్రావణం కంటే కూడా ఈసారి కొంచెం భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పాలి. ఈరోజు అన్సీజన్ అయినప్పుడు కూడా ఈరోజు దగ్గర మనకి ఒక 10,000 మంది దాకా వచ్చినటువంటి ఇది ఉంది. కాబట్టి ఈ శ్రావణ మాసం కూడా కంటిన్యూస్గా మనకి భక్తులు ఇంకా కూడా వస్తారనేటువంటి అంచనా ఉంది.